ఈ పెళ్లికి ముందు అగ్రిమెంట్స్ అనేవి ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? ఇది యాక్చువల్లీ చాలా యూస్ఫుల్. చాలా మంది తెలియదు. ఎందుకు అంటే ముందే ఒకవేళ అనుకున్నారనుకోండి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ కట్నం విషయంలో కానీ, ఫినాన్సెస్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, ఫ్యూచర్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఎక్కడ ఉండాలి ఏంటో అవన్నీ కూడా మీరు క్లియర్గా రాసుకున్నారనుకోండి, రేపు ఏమన్నా ప్రాబ్లం అయితే ఎగ్జాంపుల్ ఏమంటే సపోజ్ ఇద్దరికి ఇష్టం లేదు, ఇద్దరు డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే వైఫ్ 498 ఇవన్నీ మిస్యూజ్ చేసుకొని కావాలని కేసు పెట్టి ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదేదైతే రాసుకున్నారో అవన్నీ క్లియర్గా ఏంటంటే మన ఇండియాలో ప్రీ నప్టియల్ అగ్రిమెంట్స్ లాఫుల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. బట్ స్టిల్ ఏంటంటే అది ఒక ఎవిడెన్స్ లాగా సర్వ్ చేస్తుంది. అంటే ఎంత డౌరీ ఇచ్చుకున్నారు, అసలు డౌరీ లేదనే విషయంలో, లేకపోతే గోల్డ్ ఎవరి దగ్గర ఉంది, అది అన్ని మ్యాటర్స్ అంతా క్లియర్ రాసుకున్నారని అరేంజ్మెంట్స్ విషయంలో కూడా మీరు ఫర్దర్ కూడా అనొచ్చు పెళ్లి ముందు ఇదంతా ఒప్పుకున్నావు కదా మళ్ళీ పెళ్ళైన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని. సో ఇవన్నీ ఏంటంటే ప్రూఫ్ లాగా చాలా యూజ్ అవుతుంది. చాలా మంది ఈ క్వశ్చన్ అడగొచ్చు ఏంటి పెళ్లి అనేది నమ్మకం ట్రస్ట్ తోని స్టార్ట్ అవుతుంది, ట్రస్ట్ లేకుండా ఫస్ట్ అగ్రిమెంట్స్ ఏందని. అగ్రిమెంట్స్ చేసుకుంటే లాస్ ఏముందండి, ₹1 లాస్ కూడా లేదు కదా. మా అంటే ఒక అగ్రిమెంట్ ఖర్చు కావచ్చు, అంత మించి ఇంకేం ఉండదు, దానివల్ల వచ్చే లాస్ లేదు కదా. సో అది కూడా ట్రస్ట్ చేసినట్టే కదా ఇండైరెక్ట్లీ. సో దీనివల్ల లాభమే తప్ప నష్టమైతే లేదు అని నేను అనుకుంటున్నాను. ట్రస్ట్ అవన్నీ పక్క పెడితే పెరుగుతున్న కేసెస్ ఎన్నో చూస్తూ ఉన్నాం, లేనిపోని కేసెస్. ఎస్పెషలీ 498 అనేది ఎంత మిస్యూజ్ అవుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఎంత మిస్యూజ్ అవుతుంది, అనవసరమైన అలిమోనీస్ ఇవన్నీ వేయడం. ఇంకోటండి ప్రీనప్లు ఇంకోటి ఇది కూడా వేయొచ్చు ఏంటంటే వైఫ్ ఎంత సంపాదిస్తుంది, హస్బెండ్ ఎంత సంపాదిస్తుంది, క్లియర్గా ప్రీనప్ల అగ్రిమెంట్ రాసుకోవచ్చు. సో ఇది కూడా ఫర్దర్ మీకు కష్టం లేకుండా అన్నీ కూడా కేసు వేసినప్పుడు యూజ్ అవుతుంది. సో లాస్ అయితే ఏం లేదు.